అందరికీ నమస్కారం. తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష. కోపానికొస్తే అన్నీ కష్టాలు, నష్టాలు, దుఃఖాలు. అదే శాంతంగా ఉంటే అన్నీ సుఖాలే. నా పేరు ప్రభాకర్ రావు. మాది బోధన్. ఈరోజు కోపాన్ని అధిగమించడం కానీ, కోపాన్ని అదుపులో పెట్టుకోవడం కానీ, కోపం వచ్చినప్పుడు అణకువగా ఉండడం కానీ ఎలా ఉండడమో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఈరోజు రేపు ఈ కాలంలో మనం తినే తిండి, ఆహారం అంతా రసాయనిక మందుల పిచికారీలతోని, అన్నీ స్ప్రేలతోని, ఆ విత్తనాలు కూడా అన్ని హైబ్రిడ్స్ ఇవన్నీ ఉండడం వలన మన ఆహారము మన ఆలోచనల పైన, మన ఆరోగ్యం పైన, మన భావోద్వేగాల పైన ఎంతో ప్రభావం చూపుతుంది. యథా అన్న తదా మన్ అని అంటారు. అన్నం ఎలా ఉంటుందో మనస్సు అలా ఉంటుంది. అయితే కొందరు చీటికి మాటికి అసహ్యించుకొనడం, కోపానికి రావడం, అనీజీగా ఉండడం, అసహజంగా ఉండడం, ముఖం చిట్లించుకొని మాట్లాడడం, ఇవన్నీ కొందరికి కొన్ని లక్షణాలు. ఒక ఊళ్ళో ఒక మహిళ, ఒక స్త్రీ, ఆమె ప్రతిదానికి, చిన్నదానికి, పెద్దదానికి ఎప్పుడూ మాట్లాడితేనే కోపంగా కసురుకుంటూ అంతా చీవాట్లు పెట్టినట్టు మాట్లాడుతుంటుంది. ఎప్పుడూ కోపమే, ఎప్పుడూ కోపమే, ఎప్పుడూ కోపమే. ఏది మాట్లాడిచ్చినా కోపమే. కోపంకొస్తుంటుంది, మాటలంటుంటుంది, తర్వాత బాధపడుతుంటుంది. కోపానికి రావడం ఎందుకు, తర్వాత బాధపడడం ఎందుకు? ఎప్పుడూ ఇదే ఆలోచిస్తుండేది. నేను ఎందుకు ఇలా ఎప్పుడూ కోపంకొస్తున్నాను, మళ్ళీ తర్వాత రియలైజ్ అవుతున్నాను, తర్వాత బాధపడుతున్నాను. అయితే ఆ గ్రామంకు కొద్ది దూరంలో ఒక బౌద్ధ సన్యాసి, బుద్ధుని యొక్క శిష్యుడు, ఒక బౌద్ధ సన్యాసి ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, ఊళ్ళోకి వచ్చి భిక్షాటన చేస్తూ కాలం గడుపుతుండేది. ఒకరోజు వీళ్ళ ఇంటికి ఈ మహిళ ఎవళ్ళైతే చీటికి మాటికి కోపానికి వస్తుంటుందో ఆ మహిళ ఇంటికి భిక్షాటనకు వచ్చాడు. ఆ మహిళ భిక్షాటన ఏదో ఆహార బండారాలు, దినుసులు, ఆహారం వండుకోవడానికి సామాగ్రి అది ఇది ఇస్తూ, అయ్యగారు, గురువుగారు, నాకు చీటికి మాటికి కోపం వస్తుంటుంది, మరి ఈ కోపాన్ని అధిగమించాలంటే ఏం చెయ్యాలి అని అడిగింది. అప్పుడు ఆయన సంచిలో నుంచి ఒక బాటిల్ తీసిచ్చాడు. ఒక మందు, ఒక ద్రవం తీసిచ్చి, అమ్మా, నీకెప్పుడు కోపం వచ్చినా ఈ బాటిల్లోని 4 చుక్కలు నోట్లో వేసుకో. మన లాలాజలం ఏదైతే అన్నము తినంగా బాగా నమిలి లాలాజలముతోని సలైవాతోని బాగా మిక్సీ అయి లోపలికి పంపుతామో అది జీర్ణ వ్యవస్థకు చేరి ఎలా సునాయాసంగా జీర్ణింపబడుతుందో అలా లాలాజలముతోని ఆ 4 చుక్కల మందు మంచిగా మిక్స్ అయితే ఆ రసాయనిక చర్య ద్వారా, ఆ కెమికల్ రియాక్షన్ ద్వారా ఆ ఏదైతే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ నాడులు స్పందించి నీ బ్రెయిన్కు ఒక విధమైనటువంటి హార్మోన్ ఉత్పత్తి చేసి పంపి, అప్పుడు నీ ఆగ్రహము, కోపము తగ్గుముఖం పడుతుంది, శాంతం వహిస్తావు. కండిషన్ ఏమిటంటే అది ఆ లాలాజలముతోని బాగా మిక్స్ కావాలి. ఆ ఊరిన తర్వాత, రసం ఊరిన తర్వాత అక్కడ కూడా ద్రవం ఏర్పడది, మింగాలి. అంటే ఇట్ విల్ టేక్ నియర్లీ 5 to 10 minutes. ఒక 5-6 నిమిషాలు, 10 నిమిషాలు దాంతో మిక్స్ చేసి పంపాలి. సరే మహారాజా, నేను ఇవాళ నుంచి అమలు చేస్తానని అది తీసుకొని వారికి భిక్షాటన సామాగ్రి, కొన్ని దినుసులు, కొన్ని వస్తువులు ఇచ్చి పంపాను. వారు వెళ్ళడము,
2, 3 గంటలకే భర్త రావడము, ఏదో కోపము ప్రదర్శించబోయి జ్ఞప్తికొచ్చింది. ఈ గురువు గారిచ్చిన మందు జ్ఞప్తికొచ్చింది. వెంటనే బాటల్ తీసింది. 4 చుక్కలు నోట్లో వేసుకొని 1, 2, 3, 4 డ్రాప్స్ వేసుకొని మిక్స్ లాలాజలముతోని మిక్స్ చేస్తున్నది. ఆ నోట్లో ఊరేటువంటి రసమైనటువంటి లాలాజలముతోని పూర్తిగా మిక్స్ చేసి మింగి ఆమెకు ఒక విధమైన భావోద్వేగం, ఒక విధమైన ఎమోషన్, ఎలా అంటే ప్రకంపనలు, వైబ్రేషన్స్, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఏదో జరుగుతోంది, ఏదో క్రియ వెంటనే అది బ్రెయిన్లోకి వెళ్ళి ప్రకంపనలు మొత్తము కూల్ డౌన్ అయిపోయింది. ఇలా ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. తెల్లవారి మరునాడు ఒకసారి జ్ఞప్తి ఉంది, ఒకసారి జ్ఞప్తి లేదు, ఒకసారి జ్ఞప్తి ఉంది, ఒకసారి జ్ఞప్తి లేదు, కానీ చివరికి మొత్తానికి 75 to 80% ఆ మందును వాడుతుంది. ఒక వారం రోజుల తర్వాత గురువుగారు మళ్ళీ వచ్చారు. అమ్మ భవతి భిక్షాందేహి, భిక్షాటనకు వచ్చారు. నమస్కారం చేసి, అయ్యగారు, గురువుగారు, తమరిచ్చినటువంటి మందు అమోఘంగా పనిచేసింది. అంత మంచి మందును నేను ఎన్నో నొప్పులు, ఎన్నో బాధలు, ఎన్నో రుగ్మతలు, ఎన్నో అనారోగ్యాలకు ఎన్నో మందులు వేసుకున్నా, ఎన్నో టానిక్లు తాగినా కానీ అది చాలా బాగా పనిచేసింది. మీకు ఎంతో రుణపడి ఉన్నాను, కృతజ్ఞురాలని, ధన్యవాదాలు తెలుపుతున్నానని కాస్త ఆయనకు సామాగ్రి అది చాలా సంతోషంగా ఇచ్చి, అప్పుడప్పుడు రండి మహారాజా అని ప్రణామం చేసింది. చాలా సంతోషపడ్డాడు గురువుగారు. తనిచ్చింది ఎంత బాగా పనిచేసినందుకు. లోక కళ్యాణం, జనహితం, తన శేష జీవితం అంతా అదే పని పెట్టుకున్నాడు కాబట్టి చాలా బ్రహ్మాండంగా పనిచేసిందని ఎంతో సంతోషపడి వెనుకకు మరలి ముసి నవ్వుకున్నాడు. తను ఇచ్చింది మందేమి కాదది, కేవలము గంగా జలమును ఆయన ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, ఒక మందని చెప్పి, రియాక్షన్ అని చెప్పి, వైబ్రేషన్ చెప్పి, ఏదో సైకలాజికల్ అదంతా వర్ణించి వివరించి చేస్తే, ఆ 4 చుక్కలు ఏదైతే నోట్లో వేసుకొని లాలాజలముతోని కలిపి చాలా బాగా కలిపితే ఇట్ విల్ టేక్ 10 minutes అంటే, ఆ 10 నిమిషాలు ఆమె మౌనముగా ఉండగలగడమే మౌనం కలహం నాస్తి. ఎవరికి కోపం వచ్చినా మనం ఇంకొకటి ఏంటిదంటే, ఒక 10 సంఖ్యలు 50 సంఖ్యల వరకు ఎంచుకోండి, కౌంట్ చేయండి అని అంటాం. కానీ ఆ కౌంట్ అంటే అది కాదు. ఇది ఒక విధంగా చెప్పి, ఇది ఒక మెడిసిన్ అని, ఒక రియాక్షన్ అని, ఒక వైబ్రేషన్స్ అని, ఒక పాజిటివ్, ఇదన్నీ ఇట్లా క్రియేట్ చేస్తే ఆమె మానసికంగా నేను ఒక మందు తాగుతున్నాను, అది నాకు పనిచేస్తున్నది, లాలాజలముతోని మిక్స్ అవుతుంది, ఇట్ విల్ టేక్ సమ్ టైం అని ఆ టైము లోపల ఆమె మౌనంగా ఉంటే అదే కలహాన్ని నాస్తి చేసింది. గొడవ పడకుండా, తగాదా పడకుండా, కోపానితోని భావోద్వేగపు కోపపు మాటలు అననీయకుండా చేసింది అది ఆ గురువుగారు, బుద్ధుడి శిష్యువు గారు, బౌద్ధ భిక్షువు అలా కోపాన్ని తగ్గింపజేశాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నో మెడిసిన్ ఫర్ ఎనీథింగ్. మన ఆలోచనలు, మనం ఎప్పుడైతే కోపం వచ్చినప్పుడు 5-10 నిమిషాలు మౌనంగా ఉంటామో అప్పుడే ఏ తగాదా ఉండకుండా ఆహ్లాదంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవితాన్ని గడపగలుగుతాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పటికీ కూడా కోపానికి రాకండి. కోపం వచ్చినప్పుడు 10 నిమిషాలు మౌనం పాటించండి, జీవితాన్ని విజయవంతం చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.